మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఈ ఎన్నిక ఈరోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొర్రూరులో 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోవైపు తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పోలీసులు మహబూబాబాద్లో హౌస్ అరెస్ట్ చేశారు. తాను కురవిలో కేసీఆర్ జన్మదిన వేడుకలకు వెళ్లాలని చెప్పినా పోలీసులు అనుమతించడం లేదని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, తొర్రూరులో ఏం జరుగుతోంది అసలు? సునీత, తొర్రూరు పట్టణంలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు చేతిలో ఇవాళ తొర్రూరు పట్టణం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు తొర్రూరు పట్టణానికి సంబంధించి. ముఖ్యంగా ఇవాళ తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 12:30కు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసులు అయితే తొర్రూరు పట్టణంలో చేరుకున్నటువంటి పరిస్థితి. ఎస్పీ స్వయంగా తొర్రూరు పట్టణానికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే, రోడ్ల మీద చూసినట్టయితే మనం తొర్రూరు హైవేలో ఉన్నాము. తొర్రూరు హైవే మీద పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. అండర్ పోలీస్ కంట్రోల్ గా తొర్రూరు పట్టణం ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్టయితే ఏ ఒక్క షాప్ కూడా తెరుచుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అన్ని షాపులను కూడా పోలీసులు మూయించి వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబట్టినటువంటి సందర్భం. కోరం ఉన్నా కూడా ఎందుకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని పట్టుబట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 16 వార్డుల్లో 9 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరొక 7 వార్డులు కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి సందర్భం. అంటే మేజిక్ ఫిగర్ 9 ఉన్నటువంటి సందర్భంలో మేజిక్ ఫిగర్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మేజిక్ ఫిగర్ దాటినటువంటి పరిస్థితుల్లో గులాబీ జెండా తొర్రూరు మున్సిపాలిటీ మీద ఎగిరిందనుకున్నారు. అయితే ఎక్స్ అఫీషియల్ గా ఇటు కడియం కావ్య ఎంపీగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇక్కడ నమోదు చేసుకోవడం, ఎక్స్ అఫీషియల్ గా నమోదు చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఓటు వినియోగించుకోవడానికి రావడం. అంటే 7 కౌన్సిలర్లు, మరొక 2 ఎమ్మెల్యేతో పాటు ఎంపీ, మరో 2 ఓట్లు కాంగ్రెస్ కు యాడ్ కావడంతో 9-9 అంటే బీఆర్ఎస్ అప్పటికే 9 కౌన్సిలర్లను గెలుపొందింది. మరొక విషయం, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బద్దిరాజు రవిచంద్రను ఇక్కడ ఓటు నమోదు చేసుకోకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఓటు నమోదు చేసుకుందామంటే ఆయనకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఒకవేళ పోచంపల్లి లేకపోతే వద్దిరాజు రవిచంద్ర ఇద్దరిట్లలో ఏ ఒక్కరు నమోదు చేసుకోవడానికి అవకాశం దక్కినా ఎక్స్ అఫీషియోగా ఇక్కడ ఖచ్చితంగా మరొకసారి ఏదైతే అధికార బలంతో కాంగ్రెస్ ఏ విధంగానైతే దెబ్బ కొట్టాలనుకుందో ఆ విధంగానే పూర్తి స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆధిపత్యాన్ని కొనసాగించి ఉండేది. కానీ ఆ విధంగా జరగకుండా ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ కడియం కావ్యకు మాత్రమే అవకాశం కల్పించడంతో ఇక్కడ ఒక రాజకీయ పరిణామాలు అయితే తీవ్రమైనటువంటి రాజకీయ పరిణామాలు మారినటువంటి పరిస్థితి. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన మీద కూడా దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు చేసినటువంటి దాఖలాలు చూసాం. ఇదే క్రమంలో నిన్న మొత్తానికైతే ఎన్నిక వాయిదా పడ్డటువంటి పరిస్థితి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డటువంటి పరిస్థితుల్లో ఇరు పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఎవరైతే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా మండలిలో ప్రతిపక్ష నేత బౌసరాచారి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళందరినీ కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా ఎంపీ రఘురామ్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయన్ రాజేంద్ర రెడ్డి, వీళ్ళని కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్జర్వర్లుగా వేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఏ నీతో చెప్పాలనే విధంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. సునీత.